ప్రజలకి అవసరాలకి ఇతనని ముందు ఇస్తే వాళ్ళకి బాగుంటుందండి. తర్వాత కొద్దిగా దాన్ని తీసి ఖర్చు పెట్టాలి కానేసి ముందు 5 సంవత్సరాలు సీనియర్ అని నెగ్గించామండి, పనులు అవ్వలేదండి. ఇప్పుడు సడన్ గా ఈ 5 సంవత్సరాలు ఎలాగవుతుంది? అప్పుడే సంవత్సరం అయిపోయిందండి, ఏ ఒక్కటి చేయలేదు కదండి, ఏ ఒక్కటి కూడా చేయలేదు కదండి. ఇప్పుడు అభివృద్ధి పథకం అది కష్టం అండి, అవ్వదండి. అలాగే పోలవరం ఈ 5 సంవత్సరాలు చేసేస్తాం, ఈ 5 సంవత్సరాలు చేసేస్తాం అని అలా 20-30 సంవత్సరాలు చేయకపోతుంది, అవ్వలేదు కదండి. అది అవ్వదండి అంటే అదేండి. గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం అంటే అభివృద్ధి పథకాలు కానీ ఏమైనా అందుతున్నాయా అనుకుంటే ఏమీ లేదండి. సంవత్సరం బయట నుంచి ఏమీ లేదండి. జనం ఏదో రూపాయిస్తారో తింటారో అని చూస్తున్నారు కానీ ఎవరు ₹1 ఇవ్వలేదండి. వాళ్ళైతే ఇంటింటికి ప్రతి ఆడమనిషికి ప్రతి రూపాయి అందిందండి. కొంత మంచి జనం దగ్గర అందరి దగ్గర రూపాయలు అన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. అంటే ఇప్పుడు మన కాకినాడ జిల్లాకి సంబంధించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథకం ఏ విధంగా ఉందని ఏది లేదండి. మామూలుగా బాగా చేస్తారు, పవన్ కళ్యాణ్ నెగ్గించుకున్నాం. కానీ మనిషి ఉన్నాడో లేదా ఎక్కడ ఉన్నాడో ఏం తెలుస్తలేదండి. బయట వాళ్ళు వస్తుంటే ఏం తెలుస్తుందండి మాకు? కొంత వచ్చాడంటే మా ఎమ్మెల్యే వచ్చాడు, బాగా మాకు అభివృద్ధి చేస్తాడే మాకు సంతోషంగా ఉంటుందండి. ఎవడో బయట వచ్చి చేస్తుంటే మాకేం తెలుస్తుంది ఏదనండి. మనిషి నెగ్గాడు, మరి కనపడలేదండి. కనిపించాలి కదండి అసలు మనిషి మాకు. మా పవన్ కళ్యాణ్ అనేసి మాకు కనిపించాలి కదండి. మా ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళినా సరే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ లేడు, మాకు లేడు. నెగ్గించిన పేరు మాత్రం అంత లెక్క చెప్పుకుంటున్నామండి, ఎక్కడ కనిపించలేదు. అంటే వైసీపీ పథకం, వైసీపీ గవర్నమెంట్ లో అన్నటువంటి పథకాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న పథకాలకి అంటే మీకు 1-2 ఇస్తే కానీ ఎవరికి ఇంకా మనుషులకి చెడు కనపడుతుంది కానీ మంచితనం ఏం కనపడలేదని ఇంకానండి. అవునండి, ఈ ఏడాది కాలంలో బ్యాంకులు ఏ రోజు చూసినా పికలాడి. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా బ్యాంకులు కనపడతలేదండి. డబ్బులు జనానికి రూపాయి ముసిలి దానికి 60 సంవత్సరాలు దానికి డబ్బులు వస్తుంటే 18,750. ఏ రైతు దగ్గరికి వెళ్ళి ఒక 5,000 ఇవ్వండి అనబోతుకి ఇచ్చివాడు. ఇప్పుడు ఆ మనిషి అక్కడ చూస్తలేదాడు. అందరికి రూపాయలు ఉండి ఇప్పుడు ఒక్కడికి రూపాయి లేదు. ఉన్నవాడికి లేదు, లేనివాడికి లేదు, ఎవరికి లేదు. ముక్కలు అమ్ముకోవాల్సి వస్తుంది, చేరు ముక్కలో లేదా తల ముక్కలో ఏదో అమ్ముకోవాల్సి వస్తుంది. అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు లేనివాడు ఏం చేస్తాడు? ఏ పూటకి ఆ పూట గడాలని చూస్తుంటారు. సంవత్సరం బయట నుంచి ఎవరికి రూపాయి లేదండి జనానికి, మొత్తం అందరికనే. మరి అలా లేకపోతే మరి ఎలా పోతారండి? రెచ్చవాళ్ళు ఉన్నారు. ఏదో ఆడమనిషికి ఏదో మాకు అమ్మఒడు ₹10 వచ్చి, రైతు డబ్బులు ₹10 వచ్చి ఇలాగా వచ్చియండి. ఇప్పుడు లేవు ఎవరికి. ఆడవాళ్ళకి ₹10 వేసేవారు, మామూలుగా క్రిస్టియన్కి ₹1 వేసేవారు, తోపుడు వాళ్ళకి 10,000 అప్పిచ్చేవారు. వాళ్ళు ఏదో నెలకు 500 కట్టుకున్నారు. ఆ రూపాయలు లేవు. తర్వాత వడ్డీలు బ్యాంకు వాళ్ళు తీసుకున్నా తీసుకోపోయినా ముందు మాత్రం 10,000 ఇస్తుంటే ఏదో ఖర్చు పెట్టుకుంటాం కదండి, అవి లేవు. మరి ఎలాగండి మరి అది? మరి బాగా చేస్తే మరి రేపు మళ్ళీ నెగ్గింతాం కదండి. మరి ఇంకా ఒక్క సభ చేస్తారండి. కొంత ఉందండి, కొన్ని ఊళ్ళంట అందరూ సెట్లు అన్ని ఇచ్చారు, కాపులకి ఎక్కువ జరుగుతుంది. మరి కాపులు జగన్ ఏం చేశాడు? 18,000 ముందు కాపు విపరానికి అన్ని వాళ్ళకి అందరికి రూపాయలు ఇచ్చాడు కదండి. ఈడు ఆడు ఏం చూడలేదు కదండి. మరి అలాగా మరి అందరికీ ఇవ్వాలి కదండి.